ఈ సంస్థలకు ఈ అడిషనల్ కలెక్టర్కు ఆ రీజనల్ జాయింట్ డైరెక్టర్కు ఆ పక్కనున్న గవర్నమెంట్ టీచర్కు నాకేం సంబంధం ఉంది కాబట్టే మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో చేనేత దినోత్సవాన్ని అట్లనే కలుపుకొని ఏమిటి సంబంధం అంటే 1980ల, ఎందుకంటే మీరు మీ జీవితాలని ఎంత గొప్పగా మలుచుకోవాలనడానికి ఒక 2 మోడల్స్ ఉన్నాయి. 1980ల 1980ల దేవరకొండలో మా ఇంటర్మీడియట్ విద్య స్టార్ట్ అయ్యి 86 వరకు అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయి మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి వీళ్ళు అక్కడ పీజీలు చేసి పిహెచ్డీలు చేసి వీళ్ళకు మళ్ళీ తీసుకున్నట్టయితే మీరు ముఖ్యంగా ఆర్జేడీ వెంకటేశ్వర్లు కానీ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కానీ మామూలుగా అంటే ఆ రోజు మీకున్నట్టు ఇంగ్లీష్ మీడియం చదువులు లేవు, మీకున్నట్టు ట్యూషన్లు లేవు, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుకొని వాళ్ళు నిరంతరం అంటే ఒక 3 వస్తువులు పెట్టుబడిగా పెట్టుకున్నారు. ఏమిటి ఆ 3 వస్తువులు పెట్టుబడి? అందరు డబ్బులు పెడతారు కదా, కోచింగ్ సెంటర్లు పెడతారు, కోచింగ్లు తీసుకుంటారు, డబ్బులు ఖర్చు, హాస్టల్లో ఉంటారు, కాస్ట్లీ హాస్టల్ ఉంటారు. కానీ ఆ రోజులో ఇవన్నీ లేవు. 80ల 45 ఏళ్ల కింద ఇవన్నీ లేవు. ఆడ 1 ట్రూత్, 2 డిసిప్లిన్, 3 హార్డ్ వర్క్. ట్రూత్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఈ 3టిని పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఒకరు ఆర్జేడీ గారు రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్టేట్ లెవెల్, ఒకరేమో ఆల్రెడీ కేంద్ర సర్వీసులు ఏవైతే ఉన్నాయో వారు అడిషనల్ కలెక్టర్, ఇద్దరు, నేను, తర్వాత ముజాహిద్ గారు, నలుగురం గుణంగా మేము 1980ల దేవరకొండల శ్రీ మునగాల కొండలరావు గారి కళాశాలలో మేము అందరం కలిసి చదువుకున్న తర్వాత ఇప్పుడు 45 ఏళ్ళు అయిపోయింది. 45 ఏళ్ళైనా ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేస్తుండు, నేను గాంధీ సంస్థలు నడుపుతున్నా, వీళ్ళిద్దరు 2 రంగాలు చేస్తున్నారు. అంటే ఉద్యోగం చేయడం గొప్పతనం కాదు, ఉద్యోగం చేసిన తర్వాత వారు చేసిన ఫలితాలు ఎట్లా ఉంటాయి. ఏ రంగంలో, చేనేత రంగంలో వారు చేసిండ్రు, జిల్లా కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ వీరు చేసిండ్రు. వాళ్ళు 30 సంవత్సరాలు ఇప్పుడు చూస్తున్నాం మనం ఎంతోమందిని. కానీ ఒకటే వాళ్ళు, నేను దేవరకొండలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉండేది మేము, ముఖ్యంగా నేను, మన ఆర్జేడీ గారు, చేనేత హ్యాండ్లూమ్ ఇప్పుడు ముందుగా చేనేత రంగంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు, నేను దేవరకొండల ఒక అజమాపురం వారు చారి గారి బిల్డింగ్లో పైన ఒక పెంట్ హౌస్ అందులో ఉండేది. ఉదయం 4 గంటలకు నాకేమో పెద్దగా నేను పొద్దున లేవాలి 4 గంటలకు అంత పెద్దగా ఉండేది. నాకు నా సబ్జెక్టు వేరే ఉండే, కల్చరల్ అక్కడ దేవరకొండల కొండలరావు గారి పేరు మీద సంస్థ. కానీ వారు మన వెంకటేశ్వర్లు గారు ఆయన ఎట్లా అంటే పొద్దున 4 గంటలు వేసి మీద ఇట్లా చెద్దరు వేసుకొని కంప్లీట్గా ఇట్లా వేసుకొని కూర్చొని చదువుతుంటే నేను మామూలుగా జనరల్గా ఓనాడు ఏం చేసినంటే 4:30కు నేను లేస్తే వాళ్ళకి ఏముంది, రాత్రి చూస్తున్నాం పండుకోనున్నది మనిషి, పొద్దున చూస్తాలకు చెద్దరు ఇట్లా లేచింది ఏందని, ఇట్లా లేస్తుంది కదా, లేదంటే లేవలే మనిషి కూర్చుని నాకేమరక నేను ఇట్లా కొట్టినా, ఇట్లా కొడితే వాళ్ళకి హూ అని లేచాడు. ఏం చేస్తున్నావు అంటే చదువుకుంటున్నాడు, అంటే ఇక కాన్సన్ట్రేషన్ అట్లా, అంటే ఎంత పెద్ద పని కాదు అని చెప్పడానికి మీ ముందున్నటువంటి ఇవి నిదర్శనాలు. కరెక్టా కదా, అవునా కదా? అంటే వాళ్ళు ఎట్లా అయినరు అనే దానికి చూస్తుంటేనే అయ్యిండ్రు, ఉద్యోగాలు చేసిండ్రు. 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళల్లో ఎంతోమంది మనం చూస్తాం, వాళ్ళ మీద కేసులు అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆఫీసర్లు, కొంతమంది ఆల్రెడీ దొరికిన వాళ్ళు ఉంటారు ఆఫీసర్లు, ఎన్నో చెడ్డ పేర్లు ఉన్న వాళ్ళు ఉంటారు. 30 ఏళ్ళు ఎలాంటి ఒక చిన్న మచ్చ లేకుండా ఉద్యోగాన్ని అంత గొప్పగా క్రమశిక్షణగా ట్రూత్లో ఉద్యోగాలు చేసిందంటే మనం ఇలా నమ్ముతామా? ఇవాళ ఎట్లున్నాయి చిన్న కానిస్టేబుల్ కూడా చేతులకు 5 ఉంగరాలు కూడా చెప్తున్న ఉద్యోగాలు అట్లున్నాయి కదా. కరప్షన్ అంటాం కదా, కరప్షన్. ఇవాళ 30 ఏళ్ళు మేమంతా కలిసి చదువుకున్న వాళ్ళ వ్యక్తులం, అప్పటి నుంచి ఇప్పటిదాకా స్నేహం కట్టుగాకుంటూ ఉన్నోళ్ళం. 45 ఏళ్ళ సంది కలిసి అంటే ఎవరెవరి రంగాలలో ఉన్నా మధ్యన కలవడం, ఆ యొక్క స్నేహాన్ని మేము ఆ యొక్క సంతోషాన్ని పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే నాకు ఇలాంటి వాళ్ళు మేమంతా కలిసి ఆ 2 వ్యక్తులు వాళ్ళు మీకు, ఎందుకంటే రేపు మీరు కూడా ఐపీఎస్, ఐఏఎస్, డాక్టరు, సైంటిస్టు, కలామో ఇంకేదైనా కావాలనుకుంటే మీకు ఏం కావాలి? పెట్టుబడులు కావాలనా? చెప్పండి పిల్లలు, ఏం కావాలి మీకు? హార్డ్ వర్క్ ఒకటి ఉంటే సరిపోదు కదా, దానికి ముందలే ఉండాలి డిసిప్లిన్ ఉండాలి, దానికన్నా ముందలే ఉండాలి ట్రూత్ ఉండాలి. మన సత్యం వల్ల ఉంటేనే, ఆ సత్యం వల్లను మనసా వాచ కర్మన ఉంటేనే ఆ సత్యం యొక్క పనితనం క్రమశిక్షణతో ఉండాలి, క్రమశిక్షణ కష్టంతో ఉండాలి. అప్పుడు మీరు ఏమవుతారు? మీరు ఏదనుకుంటే అదైతే, అంతే తప్ప మాకు ట్యూషన్లు పెట్టియలేదు, మాకు పెద్ద హాస్టళ్ళలో ఏసీ హాస్టళ్ళలో పెట్టి చదివించారు. ఈ రోజులలో అందరూ చదివిస్తున్నారు హాస్టల్లో, మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఏం లేదు.